సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. సో చాలా అంటే చాలా బాగుందన్నమాట. అసలు మంచు మంచు పడ్డట్టుంది అనమాట చెట్ల మీద. అలా అనిపించింది నాకు. చాలా గుత్తుగా పూలు, చాలా బాగుంది. సో మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగామన్నమాట. ఇంకా మేము మెయిన్ ప్లేస్కి వెళ్ళాము. ఇక్కడ ఇదేంటంటే ఇదొక హిస్టారికల్ ప్లేస్ అనమాట. సో చుట్టూ వాటర్ ఉంటే వాటర్ చుట్టూరా చెట్లు పెట్టారనమాట, ఈ చెర్రీ బ్లాసమ్ చెట్లు. సో బేసిక్గా ఆ రోజు ఇంత మంది జనాలు ఉన్నారు. బేసిక్గా ఆ రోజు ఏంటంటే చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్. అది మాకు తెలీదు ఆ రోజు చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ అని. సో అక్కడికి వెళ్ళాక తెలిసింది మాకు చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ జరుగుతుంది మేము వెళ్ళిన రోజే అని. సో అందుకే చాలా మంది మొత్తం ఇట్లా క్రౌడ్ నిండిపోయారు అనమాట. అక్కడ దూరం ఉన్నది మాన్యుమెంట్. సో మాన్యుమెంట్ దగ్గర ఈ వాటర్ ఉంటుంది అనమాట. దాని చుట్టూ సెమీ సర్కిల్ టైప్లో మొత్తం ఫ్లవర్స్ లాగా పెట్టారు. సో బాగుండే అనమాట. నేను ర్యాండమ్గా వెళ్ళి చూసేసి అలా ఇంకా బ్యాక్ అయిపోయాం. చాలా అంటే చాలా రష్ ఉంది. ఇంకా ఇసుకేస్తే రాళ్ళంత మనుషులు అట్లా ఉన్నారనమాట. చాలా అంటే ఇంకా రష్గా వస్తూనే ఉన్నారు. మ్యాక్సిమం మేము ఒక 2 hours 3 hours ఉన్నామండి. 2.5 hours అట్లా ఉన్నాము. ఇంకా బాగా టైర్డ్ అయిపోయాము. మేము వెళ్ళిపోయాము అనమాట ఇంటికి. ఆ రష్కి కొంచెం ఎండ కూడా బాగానే ఉందన్నమాట. మధ్యాహ్నం అయిపోయింది 2 o'clock. సో మేము ఇంక తొందరగా వెళ్ళిపోయాము. టు కంటిన్యూ. బాయ్.